ఒక్క నిమిషం. మీ ఇంట్లో మట్టి తక్కువగా ఉందా? అందుకే మొక్కలు పెట్టలేకపోతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న సీక్రెట్తో కేవలం కొద్దిగా మట్టితోటే పెద్ద పెద్ద మొక్కలను కూడా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే మిగతా తొట్టి అంతా మీ ఇంట్లో రోజు చెత్తలో పడేసే కూరగాయ తొక్కలే ఉంటాయి. చెత్త అనుకున్నది సంపదగా మారే అయితే ఎలా ఉంటుంది? అయితే హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ సిటీలో చాలామందికి మట్టి తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మట్టి ఎక్కువగా ఇట్లా డాబా పైన పెట్టినామనుకో వెయిట్ ఎక్కువ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకోసమని ఉన్న తక్కువ మట్టితోటే మొక్కలను ఎలా పెంచుకోవచ్చు అనే విషయాలు నేను చెప్తా. ఇంట్లో ఉన్న కూరగాయ మొక్కలు ఒక తొట్టిలో ఇట్లా సేకరించి పెట్టుకోవాలి. కింద ఫస్ట్ అయితే అంటే మట్టి వేయాలి. కొంచెము మట్టి వేసి ఇట్లా కూరగాయ తొక్కలు వేసి ఇట్లా ఎప్పుడు మట్టితోటి అంటే లేయర్గా నింపుకుంటూ ఉండాలన్నమాట. ఇక అయితే ఒకసారి ఏమైతే ఓ రైతు ఇంటికి ఒక అతిథి వచ్చాడు. నీ తోట ఇంత పచ్చగా ఎలా ఉంది అని అడిగాడు. రైతు నవ్వి, నేను మట్టిని పెంచలేదు, మట్టికి ఆహారం పెంచాను అన్నాడు. అదే అసలు రహస్యం. మనలో చాలామంది మట్టి లేదు అని బాధపడుతూ ఉంటారు. తొట్టి చిన్నది, ఎరువు ఖరీదు అంటూ మొక్కలు పెట్టడం వాయిదా వేస్తుంటారు. కానీ ఉన్నదానితోటే మొదలు పెడితే లేనిది కూడా వచ్చి చేరిపోతుంది. చూడండి, నేను ఎగ్గువి ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్నీ జమ చేసి పెట్టుకున్నా. ఇట్లా లేయర్గా వేసి పెట్టుకోవాలన్నమాట. మనము ఇట్లా మట్టిని జమ చేసి కొంచెం మట్టితోటే ఇంకో ఇట్లా తొట్టి మట్టిని చేయొచ్చు అనమాట. కూరగాయ తొక్కలు అన్నీ మిగిలిపోయిన వాటితోటి అప్పుడు మొక్కలకు మంచి ఎరువు అవుతుంది. మనము తక్కువ మట్టిలోనే మొక్కను పెంచవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఒక తొట్టిలో 70% కూరగాయ తొక్కలు, కేవలం 30% మట్టి, అయినా మొక్క అద్భుతంగా పెరుగుతుందంటే నమ్ముతారా? చాలామంది నమ్మరు. కానీ ఇందులోనే అసలు మ్యాజిక్ ఉంది. ఎందుకంటే కూరగాయ తొక్కలు క్రమంగా కుళ్ళి మొక్కకు సహజమైన పోషకాలు అందిస్తుంది. మరి చాలామందికి ఇట్లా డౌట్లు అనమాట. నేను ఒకసారి ఓరల్గా చెప్తా అసలు ఎలా తయారు చేయాలనేది. బకెట్ లేదా కుండి అడుగున కొద్దిగా ఎండిన ఆకులు వేయండి. దాని మీద వంటింట్లో మిగిలిన కూరగాయ తొక్కలు, అరటి తొక్కలు, బీరకాయ తొక్కలు, సోరకాయ, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ తొక్కలు గినంగా అట్లా అన్నీ ఆ బకెట్లో నింపండి. ఇలా వేయండి. ఆ తర్వాత కొద్దిగా పాత మట్టిని కలపండి. దాని మీద కొద్దిగా కంపోస్ట్ లేదా పశువుల ఎరువును కలపండి. అయితే ఇట్లా నేను కొన్ని రోజులు ఇట్లా పెట్టేసుకుంటా. ఇట్లా పెట్టేసుకున్నప్పుడు లోపల ఉన్న కూరగాయలు కుళ్ళితే మంచి మట్టితోటి కుళ్ళినప్పుడు అవి ఏంటంటే మంచి ఎరువు అయిపోతుంది అనమాట. మట్టికి మొత్తం పోషకాలు వచ్చేస్తాయి. పోషకాలు వచ్చినప్పుడు ఇగో ఇట్లా నేను ఇంకా కొంచెం అంతా కంపోస్ట్ పశువుల ఎరువు గినంగా కలుపుతున్నా పైన. ఇక మళ్ళీ కూరగాయ తొక్కలు ఉంటాయి. బకెట్ పెద్దదైతే ఇంకా లేయర్గా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా పొరలుగా నింపండి. చివరగా పైభాగంలో 4 నుంచి 6 అంగుళాల మట్టి ఉంటే చాలన్నమాట మొక్క పెరగడానికి. ఇప్పుడు మొక్కను నాటండి. మొక్కనే కానీ విత్తనాలు గినంగా అనమాట. నేనైతే విత్తనాలు నాటుదామని అనుకుంటున్నా. ఏం విత్తనాలు అంటే ధనియాలు ఎట్లా అంటే ఫస్ట్ అయితే అంటే ధనియాలను ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి నలవాలి. అంటే చూడండి, అసలు ఒకటే ధనియం గింజ 2 మొక్కలు వస్తాయి అన్నమాట. అంటే 2 పార్ట్స్ చేయాలన్నమాట. 2 పార్ట్స్ చేసి ఇట్లా వేయాలన్నమాట. ఇట్లా వేసినప్పుడే మంచిగా ధనియాలు వచ్చేస్తాయి. ఇక అయిపోతే పైన మట్టి వేసేసుకోవాలి. ఇలా మొక్కలను పెడితే తక్కువ మట్టితోటే మొక్కలను మంచిగా పెంచవచ్చు అన్నమాట. మీరు గినంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎందుకంటే అందరూ మట్టి లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈజీగా ఇట్లా పెంచుకోవచ్చు అన్నమాట. మీరు మట్టి లేదని బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఇది కుళ్ళి ఇక మంచి సహజ ఎరువులా మారిపోతుంది. ఇక పోతే ఇంకొక తొట్టిలో అయినాక ఇట్లాంటి ప్లాస్టిక్ దాంట్లో అయినాక, ఎందుకంటే కిందంగా హోల్స్ వేసి మనము దీంట్లో అయినాక అంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా వర్షాకాలం కదా, మనము ధనియాలు, మెంతులు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే చాలా త్వరగా వస్తాయి. ఇంటికి సరిపడా కూరగాయలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, నేను మట్టి, ఎరువు, ఇగో ఎండిన ఆకులు ఇవన్నీ వేసుకుంటున్నా. తక్కువ మట్టి ఉంది, అందుకోసమని ఇలా చేస్తున్నాను అనమాట. మీరు గినంగా మొక్కలను ఈ రకంగా పెట్టండి. చూడండి, కంపోస్ట్ వేసేస్తా.
ఇట్లా అనమాట. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మాంసాహార వ్యర్థాలు మాత్రం వేయొద్దు, ఎక్కువ నూనె ఉన్న ఆహారం మాత్రం వేయకు. ఇంకా ప్లాస్టిక్ లేదా ఇతర చెత్త అస్సలు రావనియొద్దు ఈ మట్టిలో. ఇంకా నీళ్ళు ఎక్కువగా పోయొద్దు. దుర్వాసన వచ్చే పొడి ఆకులు లేదా కొంచెం మట్టి మరింత కలపకండి. అంటే దుర్వాసన అస్సలు రావద్దు, ఎందుకంటే దాంట్లో ఫంగస్ ఉండే అవకాశం ఉంది, ఆ మొక్కలు ఎదగవు అనమాట. అతి అన్నది అమృతానిగినంగా విషం చేస్తుంది. అందుకే ప్రతి పని మితంగా చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ పద్ధతి వల్ల మట్టి ఆదా అవుతుంది, చెత్త తగ్గుతుంది, మొక్కలకు సహజ పోషకాలు అందుతాయి, తేమ ఎక్కువ రోజులు నిలుస్తుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. ఇదే ప్రకృతి చెప్పే గొప్ప పాఠం అన్నమాట. ప్రకృతిలో వ్యర్థం అనేది పదమే లేదు అసలు. ఇకపోతే ఈ రకంగా పెట్టండి. నేను దీంట్లో మెంతులు వేస్తున్నా ఈ తొట్టిలో. అయితే పైన మూత ఉంటుంది కదా, అది పడుతుంది అంటే పైన నేను ఇష్టం లేకపోతే కట్ చేసుకోండి, లేకుంటే ఇట్లా మూత పడకుంటే ఇట్లా కట్టే అడ్డం పెట్టేసేయండి. కట్టే అడ్డం పెట్టిరనుకో ఇక మూత దానిపైన పడదు, ఎండ బాగానే తగులుతుంది, అప్పుడు మంచిగా అవుతుంది. ఇట్లా గట్టిగా మట్టి కానివద్దు ఎప్పుడైనా కానీ, ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి. ఇక లూజ్ చేస్తూ ఉంటేనే మొక్కలు మంచిగా ఎదుగుతూ ఉంటాయి. ఎదిగినాక గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీరు మీ ఇంట్లో ఇలా చిన్న చిన్న డబ్బాలతోటే మంచి మొక్కలను ఇన్స్టెంట్గా వర్షాకాలంలో ఇంట్లోకి సరిపడా మొక్కలను పెంచుకోండి. ఇక ఎగ్ పీల్స్ ఇట్లా ఉంటే తొట్టిలో వేస్తూ ఉండండి, అప్పుడే మొక్కలు మంచిగా ఎదుగుతాయి అన్నమాట. మనము ఇంట్లో వేస్ట్గా పడేయకండి తొట్టిలో, ఇట్లా మొక్కలకు వేస్తే మంచి గ్రోతింగ్ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న మట్టి తక్కువగా ఉంటే ఈ పద్ధతి ఒకసారి ప్రయత్నించండి. ఈరోజు చెత్తగా కనిపిస్తున్న కూరగాయ తొక్కలే రేపు మీ మొక్కలకు ప్రాణం పోసే ఎరువులా మారుతాయి అన్నమాట. ఇగో అసలు ఇలా పెంచుతూ ఉంటేనే మొక్కలు సూపర్గా ఎదుగుతాయి అన్నమాట. రేపు మీ మొక్కలకు ప్రాణం పోసే ఎరువులా మారిపోతుంది. చిన్న ఆలోచన పెద్ద పచ్చదనం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో తోటమాలి మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి సహజ వ్యవసాయము, మొక్కల సంరక్షణ, ఉచిత ఎరువుల సీక్రెట్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మొక్క నాటితే నీడ వస్తుంది, జ్ఞానం పంచితే పచ్చని భవిష్యత్తు వస్తుంది. థ్యాంక్ యూ. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ.